మహానుభావుడు శివాజీ మహారాజ్ జన్మించారు. జీజీబాయి ఆయన తల్లి, షహాజీ భోన్స్లే ఆయన తండ్రి. ఆ జీజీబాయి పరదేవతని గొప్ప ఆరాధన చేసింది. అమ్మ, ఎక్కడ చూసినా అకృత్యాలే, ఎక్కడ చూసినా రాచకమే, ఎక్కడ చూసినా సనాతన ధర్మాన్ని అణిచివేయడమే. ఇటువంటి స్థితిలో ఈ ధర్మాన్ని కాపాడడానికి ఒక కుమారుణ్ణి నాకు కటాక్షించమని ప్రార్థన చేసింది. కొన్ని సంవత్సరాలుగా భర్త వేరొక చోట కొలువు చేస్తున్నాడు. ఆయన వచ్చాడు. ఆ రోజున రాత్రి పడుకున్నారు. పడుకుంటే ఒక సిద్ధపురుషుడు ఒకడు కల్లో కనపడి ఎదురుగుండా వచ్చి నిలబడినట్లుగా అనిపించింది ఆ షహాజీ భోన్స్లేకి. వెంటనే ఆయన ముక్కు పుటాలకి ఏదో సువాసన తగిలింది, విభూతిలాగా. ఆయన కళ్ళు తెరిచి చూశాడు, లేవలేకపోయాడు. బంగారు రంగులో మెరిసిపోతున్నాడు ఒక యోగి. చేతిలో మామిడి పండు పట్టుకొని, నీ భార్య సనాతన ధర్మ పరిరక్షణ చెయ్యగలిగిన తేజోమూర్తి అయిన కుమారుడు కావాలని అడుగుతోంది, ఈ పండు పట్టుకెళ్ళి నీ భార్యకి అని చేతిలో పెట్టాడు. ఆయన అట్లాగే చిత్తరువులా ఉండిపోయాడు షహాజీ భోన్స్లే. ఆ వచ్చిన వ్యక్తి అంతర్ధానమైపోయాడు. ఆయన పండు పట్టుకొచ్చి జీజీబాయికి ఇచ్చాడు. ఇప్పుడే నాకు పరమశివుడు కల్లో కనపడి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నేనే అవతారం ఎత్తి నీ కడుపున పుడుతున్నానని నాకు కలలో చెప్పాడండి అంది. ఆ మామిడి పండు తింది తర్వాత శివాజీ మహారాజు వాళ్ళ కడుపున పుట్టాడు.